బీహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో నితీష్ కుమార్ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించారు. దీపావళి, ఛత్ వేడుకల తర్వాత ఈ నెల 20న నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతానికి భిన్నంగా మహాకూటమిలో 3 ప్రధాన పార్టీలు ఉన్నందున పదవుల పంపకం నితీష్కు సవాల్గా మారనుంది. అందుకే మంత్రి పదవుల కేటాయింపు కోసం నితీష్ 4:4:2 నిష్పత్తిలో మంత్రి పదవుల కేటాయింపు ప్రతిపాదన చేస్తున్నట్లు సమాచారం. రోడ్లు, ఆరోగ్యం, విద్యుత్, విద్య వంటి 7 అంశాలకు ప్రాధాన్యమిస్తామని ఎన్నికల్లో ప్రకటించిన నితీష్ కీలక శాఖలను తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నారు. ఎక్కువ సీట్లు గెలిచినందున ఆర్జేడీ కీలక పదవులు కోరే అవకాశం ఉంది. లాలూ ప్రసాద్ తన కుమార్తె మిసా భారతికి ఉప ముఖ్యమంత్రి పదవి అడిగే అవకాశం కనిపిస్తోంది. తొలిసారి 2 కుమారులు విజయం సాధించినందున వారిలో ఒకరికి మంత్రి పదవి కోరవచ్చని సమాచారం. మహాకూటమి బీహార్లో 178 స్థానాల్లో విజయం సాధించగా అందులో ఆర్జేడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27 సీట్లు సాధించిన నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీహార్లో గరిష్టంగా 36 మంది మంత్రులకు అవకాశం ఉంది.